బీట్రూట్ కర్రీ. ముందు ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొన్ని ఉద్దిపప్పులు, కొన్ని శనగలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇందులో కొంచెం కరివేపాకు సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఆ వేగేలోపు గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి వేసి బాగా వేయించాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత కొంచెం పసుపు, ఇందులో ఒక 2 ఎండుమిర్చిలు కట్ చేసి వేసుకోవాలండి. కర్రీ దగ్గర పడ్డాక ముందుగానే తురుము పెట్టుకొని బీట్రూట్ని అందులో వేసేయాలి. బీట్రూట్ని ప్యాన్లో వేసి బాగా కలిపేయాలి. కర్రీని బాగా వేగనిద్దాం 2 నిమిషాల పాటు. కర్రీ దగ్గర పడుతుందండి. అంతే, రుచికరమైన బీట్రూట్ కర్రీ రెడీ. చపాతీలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చపాతీ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది.